హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజులుగా 575 గ్రామాల్లో ఉన్న రైతులకి తమ ఖాతాలో డబ్బులు అనేది జమ చేశారు. అది కూడా ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది వేశారు. ఎవరికైతే రైతులకి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో వారికి వచ్చిన మెసేజ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి. ఒక రైతుకి 5 ఎకరాలకి 30,000 రైతు బంధు డబ్బులు రైతు ఖాతాలో పడడం జరిగింది. ఇంకొక రైతుకి 10 ఎకరాలకి 60,000 రైతు బంధు డబ్బులు అనేది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వేశారు. అలాగే చాలామంది రైతులు మాకు 4-5 ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు పడట్లేదని ఇలా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి. నేను ఈ వీడియోలో రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు పడతాయనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 17 తారీఖు సోమవారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కానపూర్ మీటింగ్ సభలో అందరి ముందు ఈ సోమవారం నుంచి ఎవరికైతే రైతులకి తమ ఖాతాలో రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ సోమవారం నుంచి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ చేస్తామని చాలా స్పష్టంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా రైతులకి ఎవరికైతే 15 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో అనేది వేస్తామని చెప్పారు. మిగతా రైతులకి ఎవరికైతే 15 ఎకరాలు పైగా ఉన్నవారికి మీకు మార్చి 31 తారీఖు లోపు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అలాగే రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే చాలామంది రైతులు మా మొబైల్కి SMS రానందువల్ల మాకు రైతు బంధు డబ్బులు పడలేదని ఇలా చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు. కాబట్టి రైతులు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్కి వెళ్ళి ఖాతా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాన చూసుకున్నట్లయితే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు అనేది వేస్తున్నారు. అలాగే చాలామంది రైతులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత వర్షాకాలం పంట రైతు బంధు లాగా ఇప్పుడు కూడా రైతు బంధు డబ్బులు వేయటం మధ్యలోనే ఆపేస్తారా అంటూ ఇలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. నిన్న జరిగిన కానపూర్ మీటింగ్ సభలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడ్లైన్ పెట్టారో ఆ డెడ్లైన్ లోపు తెలంగాణలో ఉన్న రైతన్నలు మీకు 20 ఎకరాల వరకు ఉన్నా సరే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పారు. అలాగే మీకు రైతు బంధు పడట్లేదని మీరు మాత్రం ఆందోళన పడకండి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఈ మార్చి 31 తారీఖు లోపు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అయితే కాబోతున్నాయి. రైతులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతులు ఎవరికైతే 15 ఎకరాలు పైగా ఉన్నవారికి మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.